హలో మూవీ మేట్స్ ఓటీటీలో రచ చేస్తున్న టాప్ 10 లిస్టుతో మళ్ళీ మేము ముందుకు వచ్చేసా. లిస్ట్లో నెంబర్ 1 నరుడు బ్రతుకు నటన. ఇదొక ఫీల్ గుడ్ డ్రామా మూవీ బ్రో. ఇది మన స్ట్రేట్ తెలుగు మూవీ. ఇందులో మన హీరో కమలా హాసన్ లా పెద్ద యాక్టర్ అవ్వాలనుకుంటాడు. కానీ నువ్వు హీరో ఏంట్రా అని మన పక్కన ఉండే నలుగురు కిందికి లాగడం కామన్ కదా ఈ సొసైటీలో. సో మనోడు కేరళ పోతాడు, గాడ ఏమైంది అనేది ప్లాట్. ఓ చిన్న అమ్మాయి సీను, ప్రెగ్నెంట్ ఉమెన్ సీన్స్ మన హృదయాలకు టచ్ అయ్యేలా తీశారు. దీని IMDb రేటింగ్ 8.3/10. కానీ దీన్ని నమ్మకండి, ఒక 7/10 ఇవ్వచ్చు. ఎందుకురా మలయాళం వాళ్ళే ఇలా ఇస్తారు, అలా మన తెలుగు వాళ్ళు ఎందుకు తీయరు అనే వాళ్ళు ఈ మూవీని పక్కా చూడండి. సెకండ్ హాఫ్ లో ఫన్ తో పాటు ఎమోషనల్ సీన్లను యాడ్ చేసి స్టోరీని నడిపించిన విధానం అయితే హైలైట్ గా చెప్పుకోవచ్చు. మరి ఈ మూవీని ఫ్యామిలీ తో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇట్స్ అవైలబుల్ ఇన్ ప్రైమ్ OTT. ఒకసారి చూసేయండి. లిస్ట్ లో నెంబర్ 2 అమరన్. ఇది ఒక యాక్షన్ తో ఉండే బయోపిక్ మూవీ. ఇది తెలుగులో కూడా ఉంది, మీకు తెలుసు. తమిళనాడుకి చెందిన మేజర్ ముకుంద వరదరాజన్ లైఫ్ ని అద్భుతంగా ప్రజెంట్ చేసిన మూవీ ఇది. ఎమోషనల్ కంటెంట్ మాత్రమే కాకుండా కమర్షియల్ ఎలిమెంట్స్ తో కిరాక్ తీశారు. ప్రేమ, యుద్ధం, దేశభక్తిని రంగరించి ప్రతి ఫ్రేమ్ ని చాలా రిచ్ గా చూపించారు. ఈ మూవీలో కొన్ని సీన్స్ మన గుండెల్ని పిండేసి కంటతడి పెట్టి చెలయేశారు. దీని IMDb రేటింగ్ 8.5/10. ఇండియన్ ఆర్మీ చేసే సాహసాలు, వాళ్ళ నేచర్ ని ప్రతి సీన్ లో కళ్ళకు కట్టినట్టు చూపించారు మావా బ్రో. మరి ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇంతవరకు మీరు ఈ తోపు మూవీని చూడకపోతే నెట్ఫ్లిక్స్ OTTలో వెంటనే చూసేయండి, అస్సలు అంటే అస్సలు మిస్ అవ్వకండి. లిస్ట్ లో నెంబర్ 3 జిగ్రా. ఇది ఒక యాక్షన్ థ్రిల్లర్ మూవీ. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే తెలుగులో కూడా ఉంది. ఇందులో మన ఆలియా భట్ తమ్ముణ్ణి అవుట్ ఆఫ్ స్టేషన్ లో అరెస్ట్ చేస్తారు అన్నమాట. మరి తమ్ముణ్ణి కాపాడడానికి అక్క ఎలా డిసిషన్ చేసిందనే సింపుల్ కాన్సెప్ట్ తో ఈ మూవీని తీశారు. దీని IMDb రేటింగ్ 7/10. ఈ మూవీని థియేటర్ లో అయితే నేను రికమెండ్ చేసేవాడిని కాదు, బట్ ఓటీటీనే కాబట్టి సరదాగా అలా ఒకసారి చూసేయచ్చు. మరి ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇట్స్ అవైలబుల్ ఇన్ నెట్ఫ్లిక్స్ OTT. ఒకసారి చూసేయండి. లిస్ట్ లో నెంబర్ 4 కంగువా. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఇది తెలుగులో కూడా ఉంది, అది మీకు కూడా తెలుసు అనుకోండి. ఈ మధ్య కాలంలో పెద్ద అంటే పెద్ద బ్లాక్ బస్టర్ కాదు, డిజాస్టర్ మూవీ ఏంటో మీరు చెప్పుకోండి. మాకు తెలుసు, రాధేశ్యామ్ అంటారు కదా, అది మొన్నటి వరకు నెంబర్ 1 ప్లేస్ లో ఉండేది 120 కోట్ల లాస్ తో. ఇప్పుడు దాన్ని బీట్ చేసి 130 కోట్ల నష్టంతో ఈ కంగువా నిలిచింది. మెయిన్ గా DSP బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పై ఘోరంగా ట్రోల్స్ వచ్చాయి. దీని IMDb రేటింగ్ ప్రస్తుతానికి 5.3/10 ఉంది. 1000 years బ్యాక్ స్టోరీకి ఈ కాలంలో స్టోరీకి లింక్ పెట్టి తీసిన స్టోరీయే ఈ కంగువా. మీరు గనక సూర్య ఫ్యాన్స్ అయితే ఓన్లీ సూర్య కోసం ఈ మూవీని ఒకసారి చూడొచ్చు. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. థియేటర్ లో మీరు చాలా మంది మిస్ అయ్యారు కాబట్టి ప్రైమ్ OTTలో December 8 నుంచి చూసేయండి. లిస్ట్ లో నెంబర్ 5 అగ్ని. ఇదొక యాక్షన్ థ్రిల్లర్ మూవీ మావా బ్రో. రొటీన్ మూవీస్ చూసి ఏదైనా యూనిక్ మూవీ కావాలి బ్రో అనే వాళ్ళు ఈ మూవీని ఒకసారి చూడాలి మావా. మన ఇండియన్ మూవీస్ లో ఇప్పటివరకు ఆర్మీ, పోలీస్, నేవీ ఇలా రకరకాల రియల్ ఫైటర్స్ గురించి బోలెడ్ మూవీస్ వచ్చాయి. కానీ ఫైర్ మ్యాన్ గురించి ఒక్క మూవీ కూడా రాలేదు. సో వాళ్ళ లైఫ్ అసలు ఎలా ఉంటుంది, ఎంత రిస్క్ తీసుకుంటారు అనేది కళ్ళకు గడినట్టు చూపించారు. పిల్లలు గ్యారెంటీ చూడండి, మంచి నాలెడ్జ్ వస్తుంది. ఇట్స్ అవైలబుల్ ఇన్ ప్రైమ్ OTT. ఫ్యామిలీ ఎమోషన్స్ బాగున్నాయి, ప్రొడక్షన్ వాల్యూస్ అయితే ఎక్సలెంట్. కానీ తెలుగులో లేదు, ఓన్లీ ఇన్ హిందీ. మరి ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఎంటర్టైన్మెంట్ కోసం కాకుండా జస్ట్ ఒక యూనిక్ కాన్సెప్ట్ ప్లస్ నాలెడ్జ్ కోసం ఒకసారి చూసేయండి. లిస్ట్ లో నెంబర్ 6 ది ఓయర్స్. ఇది ఒక రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ. మీకు ఒక చిన్న గుడ్ న్యూస్ ఏంటంటే ఇది తెలుగులో లేదు, కానీ తెలుగు సబ్ టైటిల్స్ అవైలబుల్ గా ఉంది. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఒక న్యూ హౌస్ కి షిఫ్ట్ అవుతారనమాట. అక్కడ ఆపోజిట్ ఫ్లాట్ లో ఒక జంట ఏం చేసుకుంటున్నారు అనేది వీళ్ళకు క్లియర్ గా చాలా బాగా అనిపిస్తుంది. మరి టికెట్ కొనకుండా ఫ్రీగా సినిమా చూడడం వల్ల వీళ్ళ జీవితం ఎలా అప్పుడప్పుడు తండ్రి అయింది అనేది ప్లాట్. ఇట్స్ అవైలబుల్ ఇన్ ప్రైమ్ OTT. మూవీ అయితే ఎక్కడా బోర్ కొట్టకుండా స్టార్ట్ టు ఎండ్ ఫుల్ ఇంట్రెస్టింగ్ గా యూస్ చేస్తుంది. క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ కి అయితే మీ దిమ్మ తిరిగి బొమ్మ కనిపించడం పక్కా. మరి ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే అడల్ట్ కంటెంట్ ఉంది, సో నో చూడకూడదు, ఒకసారి చూసేయండి. అండ్ మీలో ఎవరైనా మన మూవీ మేచ్ ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే మన ఛానల్లో ఇలాంటి మూవీ రికమెండేషన్స్ బోలెడ్ వేసాను, ఇంకా బోలెడ్ చేయబోతున్నాను. ప్రీవియస్ లేటెస్ట్ ఒక వీడియో లింక్ ఫస్ట్ కామెంట్ గా పిన్ చేస్తాను. ఈ వీడియో చూసాక ఆ వీడియోని కూడా ఒకసారి చూసేయండి. లిస్ట్ లో నెంబర్ 7 పర్ఫెక్ట్ డేస్. ఇది ఒక డ్రామా బేస్డ్ మూవీ. ఈ మూవీకి ఆస్కార్ అవార్డు కూడా వచ్చింది బ్రో. మన
మనకి ఎన్ని డబ్బులు వచ్చిన దీనా మా తొక్కల లైఫ్ నాకే ఎందుకు ఇన్ని కష్టాలు రా, ఈ ఈఎంఐలు ఏంటో పిల్లల స్కూల్ ఫీజులు ఏంటో అని డైలీ పైసా పైసా అని టెన్షన్తో చచ్చిపోతూ ఉంటాం. స్వర్గం అని మనం ఫీల్ అవ్వకుండా ఎప్పుడు నరకంలో ఉన్నట్టే ఫీల్ అవుతుంటాం. అలా అంటే మన అందరం ఈ మూవీ ఒకసారి చూడాలి బ్రో. ఇందులో మెయిన్ క్యారెక్టర్ రోజు మార్నింగ్ లేస్తాడు, డ్యూటీకి వెళ్తాడు, వస్తాడు, తింటాడు, పంటాడు, మళ్ళీ అదే రిపీట్ అవుతుంటది. లైఫ్ మస్తు ఖుషిగా జీవిస్తుంటాడు. అయినా సరే ఇంతకి నేను జాబ్ ఏంటో తెలుసా, టాయిలెట్స్ క్లీన్ చేసేవాడు అనమాట. నిజంగా బ్రో ఎంత అద్భుతంగా తీశారంటే హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే మేకర్స్కి. ఈ మూవీ చూసాక మీరు కూడా లైఫ్ ఎలా బ్రతకాలో తెలుసుకుంటారు, నాది గ్యారంటీ. ఇది తెలుగులో లేదు, ఓన్లీ ఇన్ జపనీస్. ఇట్స్ అవైలబుల్ ఇన్ ప్రైమ్ ఓటీటీ, బట్ రెంట్ బేసిస్లో ఉంది. దీని ఐఎండిబి రేటింగ్ 7.9/10. మరి తోపు మూవీని మీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. లాంగ్వేజ్ అనే కంచెం దాటితేనే ఇలాంటి ఎన్నో అద్భుతాలు చూడగలుగుతారు. అస్సలు అంటే అస్సలు మిస్ అవ్వకండి. లిస్ట్లో నెంబర్ 8 మందార్. ఇది ఒక డార్క్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్. ఈ సిరీస్ అందరి కోసమైతే కాదు భయ్యో, ఇందులో డార్క్ బ్రూటల్ సీన్స్ అండ్ డిస్టర్బింగ్ సీన్స్ ఉంటాయి. ఇట్స్ అవైలబుల్ ఇన్ ప్రైమ్ ఓటీటీ, బట్ రెంట్ బేసిస్లో ఉంది. దీని ఐఎండిబి రేటింగ్ 7.5/10. ఒక ఊరు, అందులో ఆది మనుషులు లాంటి జనాలు ఉంటారు అనమాట. అక్కడికి వైఫ్ అండ్ హస్బెండ్ వస్తారు. వైఫ్కి ఏమో పిల్లలు కావాలి, కానీ వీళ్ళ వల్ల కాదు అంటే పుట్టరు అనమాట. మరి తను ఏం చేసింది అనేదే ప్లాట్. మీ మైండ్ బ్లాక్ చేసే మూవీ ఇది, కానీ మాస్ ఆడియన్స్కి బేకార్ మూవీ అని పక్కకు పడేయచ్చు, క్లాస్ ఆడియన్స్కి నచ్చుతుంది. ఇది తెలుగులో లేదు, ఓన్లీ ఇన్ హిందీ. మరి ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే అడల్ట్ కంటెంట్ ఉంటుంది, సో నో చూడకూడదు, ఒకసారి చూసేయండి. లిస్ట్లో నెంబర్ 9 కాలింగ్ 1980. ఇది ఒక టైం ట్రావెల్ థ్రిల్లర్ మూవీ. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఇది తెలుగులో కూడా ఉంది. ఇంకొక గుడ్ న్యూస్ కూడా ఉంది బ్రో. అదేంటంటే చెప్తా ఆగండి. కన్నడ స్టార్ హీరో మన ఉపేంద్ర ఉన్నాడు కదా, తన వైఫ్ ప్రియాంక ఉపేంద్ర మెయిన్ క్యారెక్టర్లో ఈ మూవీలో యాక్ట్ చేసింది. మీకు తెలుగులో ఉన్న అద్భుతం, ప్లేబ్యాక్, ఆరంభం లాంటి టైం ట్రావెల్ మూవీ సిస్టమ్ అయితే ఇది కూడా మీకు నచ్చుతుంది. టైం ట్రావెల్తో పాటు ప్యారలల్ యూనివర్స్ అనే కాన్సెప్ట్ని డైరెక్టర్ టచ్ చేశాడనమాట. ఇంతకీ ఇంకో గుడ్ న్యూస్ అన్నావు కదరా, అవులేగా, అదేంటో తొందరగా చెప్పంటారా. ఇది యూట్యూబ్లో ఫ్రీగా అవైలబుల్గా ఉంది మావా బ్రో. మరి మూవీని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. కాన్సెప్ట్ బాగున్న ఆడియన్స్కి అర్థమయ్యేలా చెప్పడంలో డైరెక్టర్ కొద్దిగా తడబడ్డాడు. సో ఈ యావరేజ్ సైఫై థ్రిల్లర్ని ఒకసారి చూసేయండి. లిస్ట్లో నెంబర్ 10 రాత్ జవాన్ హే. ఇది ఒక కామెడీ డ్రామా సిరీస్. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఇది తెలుగులో కూడా ఉంది. పెళ్లి కాగానే గుడ్ న్యూస్ ఎప్పుడు అని అందరూ సాగుకొట్టే వాళ్ళే. వాళ్ళకు గుడ్ న్యూస్ ఏమో కానీ పిల్లకాయలు పుట్టాక వాళ్ళ డైపర్లతో మనం కుస్సే పడుతూ డైలీ మనకు శివరాత్రి జాగ్రత్తనే. 3 ఫ్రెండ్స్ మ్యారేజ్ అయ్యాక వాళ్ళ లైఫ్ ఎలా ఉంది, పిల్లలతో ఎన్ని సుక్కలు చూసారు అనేది ఎక్సలెంట్గా ప్రజెంట్ చేశారు. సిరీస్లు అన్నాక స్లోగా ఉంటాయి, దీనికి కూడా తప్పలేదు మావా బ్రో. దీని ఐఎండిబి రేటింగ్ 8.2/10. మీ హస్బెండ్ ఆర్ వైఫ్ పిల్లల వల్ల సీరియస్గా లైఫ్లో బండి లాగుతుంటే ఈ సిరీస్ని ఒకసారి చూపించండి, హ్యాపీగా నవ్వుకుంటారు. ట్రూ ఫ్రెండ్షిప్, మంచి ఎమోషన్స్తో బాగా ఎంజాయ్ పంచే సిరీస్ ఇది. మరి ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే 18+ అడల్ట్ కామెడీ ఉంది, సో నో చూడకూడదు. ఇట్స్ అవైలబుల్ ఇన్ సోనీ లివ్ ఓటీటీ. అస్సలు అంటే అస్సలు మిస్ అవ్వకండి. అండ్ ఇట్స్ స్పెషల్ థ్యాంక్స్ టైమ్. ఫస్ట్ వన్ శివ బ్రో కామెంట్ పెట్టాడు, పారాషూట్ మూవీ చాలా చాలా బాగుంది, హార్ట్ టచింగ్ మూవీ సార్ అనే కామెంట్ పెట్టినందుకు థ్యాంక్స్ శివ బ్రో. నెక్స్ట్ సెకండ్ కామెంట్ శ్రీరామ బ్రో కామెంట్ పెట్టాడు, నువ్వు ఇచ్చిన సజెషన్తో ఫ్రమ్ సిరీస్ స్టార్ట్ చేసా, బాగుంది అనే కామెంట్ పెట్టినందుకు థ్యాంక్స్ రామ్ బ్రో. నెక్స్ట్ థర్డ్ కామెంట్ సతీష్ బ్రో కామెంట్ పెట్టాడు, ఏ ఖాళీ అంకేన్ సీజన్ 2 సజెస్ట్ చేయ బ్రో, ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంది, స్క్రీన్ ప్లే సూపర్ అనే కామెంట్ పెట్టాడు. ఆల్రెడీ ఇదివరకే చాలాసార్లు 2-3 సార్లు సజెస్ట్ కూడా చేశా బ్రో. నేను ప్రీవియస్గా సజెస్ట్ చేసిన వీడియోస్, మూవీస్, సిరీస్లు అన్నీ చూసారా లేదా, మీకు ఏ మూవీ ఆర్ సిరీస్ నచ్చిందో కామెంట్స్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో 3 కామెంట్స్ చదువుతారనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులు. నెక్స్ట్ ఇంకొక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, జై హింద్.